హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. భూమి టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఆకాష్ ఇంకా రాలేదేంటి అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఆకాష్కి ఫోన్ చేసి చూద్దాం, ఎక్కడి వరకు వచ్చాడో తెలుసుకుంటాను అని భూమి మనసులో అనుకొని ఆకాష్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆకాష్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ భూమి ఫోన్ చేస్తున్న విషయాన్ని గమనించడు. తారతో మాట్లాడుకుంటూ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇక భూమి, ఛ, ఇదేంటి ఇన్నిసార్లు చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చెయ్యట్లేదు, ఎక్కడ చచ్చాడు అని తనలో తానే కోప్పడుతూ ఉంటుంది. ఇక ఆకాష్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా తార, గగన్ గారు, మీరు ఉదయం నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. భూమి పంపించేయమని చెప్పిందా, లేకపోతే మీ అంతట మీరే నన్ను ఇంట్లో నుంచి పంపించేద్దామనుకున్నారా అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. భూమి ఆ! భూమి నన్ను ఈ రాత్రికి వాళ్ళ ఇంటికి రమ్మంది కదా! ఆ విషయమే మర్చిపోయాను అని ఆకాష్ తనలో తానే అనుకొని, తారా, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు. గగన్ గారు, ఎక్కడికి అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. అర్జెంట్ వర్క్ ఉందని చెప్పాను కదా, వెళ్ళాలి అని చెప్పి ఆకాష్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఆకాష్ అలా వెళ్తూ ఉంటే భూమి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆకాష్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో భూమి అని అంటూ ఉంటాడు. ఎక్కడ చచ్చావు, ఎన్నిసార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చెయ్యట్లేదు, ఆ తారతో సోది వేస్తున్నావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. భలే గెస్ చేశావే అని ఆకాష్ అంటాడు. నీకు పని పాట లేదా, నీ పైన అందరికీ అనుమానం వస్తుందని ఎంత చెప్పినా కూడా నువ్వెందుకు వినిపించుకోవట్లేదు అని భూమి కోపంగా చెప్తూ ఉంటుంది. నేను ఆ తారతో ఏమీ మిస్బిహేవ్ చేయట్లేదు, ఎక్కువ క్లోజ్గా కూడా లేను, నేను మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంటే తనంతట తానే వచ్చింది అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఆ తారను చూసేసరికి నేను రమ్మన్న విషయమే మర్చిపోయారు కదా అని చెప్పి భూమి ఆకాష్ని అడుగుతూ ఉంటుంది. భూమి, ఆన్ ది వేలో ఉన్నాను, దగ్గరకు వచ్చేస్తున్నాను, డోంట్ వరీ అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. త్వరగా రా, నీ సంగతి చెప్తాను అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి చెప్పిన విధంగానే ఆకాష్ పైపు ఎక్కి కిటికీలో నుంచి భూమి గదిలోకి వెళ్తాడు. భూమి, ఈ రాత్రికి నన్ను రమ్మన్నావు, ఏంటి విషయం అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. విషయం ఏంటో మీకు అక్కడే చెప్పాను కదా, మా గగన్ బావ ఎలా ఉంటాడో మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తానని చెప్పాను కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి రూమ్లో నుంచి మాటలు వినపడటం అపూర్వ గమనిస్తుంది. భూమి రూమ్లో ఎవరో ఉన్నారు, ఎవరై ఉంటారు అని చెప్పి అపూర్వ చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ఓ, ఆ భూమి గగన్ గడిని ఎవరికీ తెలియకుండా తన రూమ్లోకి పిలిపించుకున్నట్టుంది, దీన్ని రెడ్ హ్యాండెడ్గా నా బావ దగ్గర పట్టించాలి అని అపూర్వ మనసులో అనుకొని వెంటనే బావా బావా అని శరత్చంద్ర దగ్గరకు వెళ్తుంది. ఏంటి అపూర్వ, అర్ధరాత్రి మధ్యలో దరువన్నట్టు నిద్రపోనివ్వకుండా పిలుస్తున్నావు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. బావా, మన ఇంట్లోకి ఎవరో దొంగ వచ్చినట్టున్నాడు బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. దొంగ దొంగ మన ఇంట్లోకి రావటం ఏంటి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. లేదు బావా, దొంగ భూమి రూమ్లోకి వెళ్ళటం నేను చూశాను బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. రా బావా, మన భూమిని కాపాడుకుందాం, ఆ దొంగ మన భూమిని ఏమైనా చేస్తాడేమో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, నువ్వు చెప్పేది నిజమా అపూర్వ అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. నీకు అబద్ధం ఎందుకు చెప్తాను బావా, భూమి రూమ్లోకి దొంగ వెళ్ళటం నేను చూశాను అని అపూర్వ అంటుంది. సరే పదండి వెళ్ళి చూద్దాం అని శరత్చంద్ర భూమి రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు భూమి, ఈ బుక్ చదవండి ఆకాష్ గారు, మా బావ ఎలా ఉంటాడో మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి, ఇక మీదట మీరు మా బావలాగే ఉండాలి అని భూమి చెప్తూ ఉంటుంది. ఏది ఇలా ఇవ్వు అని చెప్పి ఆకాష్ బుక్ తీసుకుంటాడు. ఏంటి, ఈ బుక్ ఇంత బరువుగా ఉంది, ఈ బుక్ మొత్తం నేను చదవాలా, నేను చదివి ఆ గగన్లాగా మారిపోవాలా, నా వల్ల కాదు అని ఆకాష్ అంటూ ఉంటాడు. అయితే మీకు సైన్ వద్దా అని భూమి అంటూ ఉంటుంది. భూమి, ఎందుకు సంతకంతో అన్నిటినీ ముడిపెడుతున్నావు అని ఆకాష్ అంటూ ఉంటాడు. నీకు కావాల్సింది సంతకం, నాకు కావాల్సింది మా బావను అడ్డు పెట్టుకొని మా బావను చంపిన వాళ్ళను దెబ్బతీయటం అని చెప్పి భూమి అంటుంది. సరే, నువ్వు చెప్పినట్టు చేస్తాను, కానీ నువ్వు రమ్మన్నావన్న కంగారులో ఏమీ తినకుండా వచ్చాను, ఆకలిగా ఉంది, వెళ్ళి ఏదైనా తీసుకురాపో అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. ఈ సమయంలోనా అని భూమి అంటుంది. ప్లీజ్ భూమి, బాగా ఆకలిగా ఉంది అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. సరే, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి భూమి కిచెన్లోకి వెళ్తుంది.
ఈ టైంలో కిచెన్లో కూడా ఏమీ లేవే అని భూమి మనసులో అనుకొని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది. ఎగ్స్ ఉన్నాయి, బ్రెడ్ ఉన్నాయి, బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాం అని భూమి బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటూ ఉంటుంది. ఇక భూమి బ్రెడ్ ఆమ్లెట్ వేసి రూమ్లోకి బ్రెడ్ ఆమ్లెట్ తీసుకొని వెళ్తుంది. ఇదిగోండి మీకోసమే తీసుకొచ్చాను అని చెప్పి ఆకాష్కి బ్రెడ్ ఆమ్లెట్ ఇస్తుంది. వావ్, సూపర్ బ్రెడ్ ఆమ్లెట్! ఈ టైంలో ఒకసారి టేస్ట్ చేస్తాను, నువ్వు వంట ఎలా చేస్తావో కూడా నాకు అర్థమవుతుంది అని ఆకాష్ టేస్ట్ చేసి, సూపర్ భూమి సూపర్, చాలా బాగా ఉంది అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే శరత్ చంద్ర వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. ఇదేంటి ఈ సమయంలో ఎవరు డోర్ కొడుతున్నారు అని భూమి కంగారు పడుతూ ఉంటుంది. భూమి భూమి డోర్ ఓపెన్ చెయ్యమ్మా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఒక్క నిమిషం నానా అని భూమి, ఆకాష్ గారు మీరు వెళ్ళి కర్టెన్స్ చాటున దాక్కోండి, నేను డోర్ ఓపెన్ చేస్తాను, మీరు ఎవరికి కనిపించకూడదు అని చెప్పి భూమి అంటుంది. సరే భూమి అని చెప్పి ఆకాష్ కర్టెన్స్ చాటున దాక్కుంటాడు. భూమి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఏంటి నాన్న ఈ సమయంలో ఇంకా నిద్రపోలేదా మీరు అని భూమి అడుగుతూ ఉంటుంది. మీ పిన్ని నీ రూమ్లోకి ఎవరో దొంగ వచ్చాడని చెప్పిందమ్మా, అందుకే వచ్చాను అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. నా రూమ్లోకి దొంగ రావటం ఏంటి నాన్న, నేను హ్యాపీగా కూర్చొని బ్రెడ్ ఆమ్లెట్ని ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పి భూమి అంటుంది. ఈ అపూర్వ పిన్ని పొరపాటు పడినట్టుంది అని భూమి అంటూ ఉంటే, ఇక శరత్ చంద్ర, అపూర్వ మంచి నిద్రను చెడగొట్టి దొంగ అంటూ నన్ను తీసుకొచ్చావు, నిన్ను అని చెప్పి అపూర్వ చంపపై లాగిపెట్టి ఒకటిస్తాడు. డాడీ మమ్మీనేంటి అలా కొట్టావు అని నక్షత్ర అంటుంది. అప్పటికి నేను చెప్పాను మన ఇంట్లోకి దొంగలు రారని, నా మాట వినిపించుకోకుండా దొంగ దొంగ అంటూ అపూర్వ ఇక్కడికి తీసుకొచ్చింది అని చెప్పి శరత్ చంద్ర కోప్పడుతూ ఉంటాడు. ఇంకా శరత్ చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి పిన్ని నా రూమ్లోకి దొంగ రావటం నువ్వు చూసావా అని భూమి అంటూ ఉంటుంది. ఏయ్ భూమి, ఆ గగన్ని నువ్వు నీ రూమ్లోకి పిలిపించుకున్నావు కదా, ఆ గగన్ నీ రూమ్లోకి రావటం నేను చూశాను అని అపూర్వ అంటుంది. చూశావు, కానీ మా నాన్న దగ్గర నిరూపించలేకపోయావు, మూసుకొని పోయి పడుకో పిన్ని అని చెప్పి భూమి అంటుంది. నన్నే అంత మాట అంటావా అని అపూర్వ అంటుంది. ఎంత మాటైనా అంటాను, ఇప్పుడు నీ పప్పులేమీ ఉడకట్లేదు పిన్ని ఈ ఇంట్లో, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే శాసనం, నోరు మూసుకొని వెళ్ళు పిన్ని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు భూమి డోర్ లాక్ చేసుకుంటుంది. భూమి, మీ బావను చంపటంలో ఈవిడ పాత్ర కూడా ఉంది కదా అని ఆకాష్ అంటూ ఉంటాడు. అవును, ఆ ఎస్పీ సూర్య ఈ అపూర్వ ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి మరి మా బావను చంపారు అని భూమి చెప్తూ ఉంటుంది. భూమి ఈవిడతో ఒక ఆట ఆడుకుందాం అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఆట ఆడుకుందామా అని భూమి అంటూ ఉంటే, అవును భూమి నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి ఆకాష్ ఇద్దరూ కలిసి దెయ్యాల గెటప్పులు వేసుకొని అపూర్వను భయపెట్టిస్తూ ఉంటారు. అపూర్వకు ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఏంటి ఈ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అపూర్వ కర్టెన్ ఓపెన్ చేసి చూసేసరికి భూమి దెయ్యం గెటప్లో అపూర్వకు కనిపిస్తుంది. ఆ అని గట్టిగా అరుస్తుంది. దాంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకా అపూర్వ కూడా పరిగెత్తుకుంటూ మరోవైపుకు వెళ్ళి చూసేసరికి అక్కడ ఆకాష్ దెయ్యం గెటప్లో అపూర్వకు కనిపిస్తాడు. దాంతో అపూర్వ టెన్షన్ పడుతూ గట్టి గట్టిగా అరుచుకుంటూ ఎవరిని నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వెంటనే శరత్ చంద్ర, అపూర్వ అపూర్వ ఏమైంది అనుకుంటూ అపూర్వ దగ్గరకు వస్తాడు. వదిన ఏమైంది, ఎందుకు అలా అరిచారు అని మీరా అడుగుతూ ఉంటుంది. మమ్మీ ఏమైంది అని నక్షత్ర అంటూ ఉంటుంది. దెయ్యం దెయ్యం అని అపూర్వ గట్టి గట్టిగా చెవులు మూసుకొని అరుస్తూ ఉంటుంది. దెయ్యమా, ఎక్కడ మమ్మీ అని నక్షత్ర అంటూ ఉంటుంది. ఆ కర్టెన్ చాటున అని అపూర్వ చెప్తుంది. నక్షత్ర కర్టెన్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఏమీ కనిపించదు. మమ్మీ అక్కడేం లేదు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, ఇక శరత్ చంద్ర నీకు పిచ్చి పట్టింది, ఇందాకలేమో ఇంట్లోకి దొంగ వచ్చాడన్నావు, ఇప్పుడు చూస్తేనేమో దెయ్యం అంటున్నావు, ఎవరిని నిద్రపోకుండా ఇంట్లో మనశ్శాంతిగా ఎవరిని ఉండనీయకుండా చేస్తున్నావు, నిన్ను చంపినా కూడా పర్వాలేదు అని చెప్పి శరత్ చంద్ర అపూర్వను వంగబెట్టి గుద్దుతూ ఉంటాడు. బావా వద్దు బావా, నిజంగానే దెయ్యం బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.